ఎక్కువలో వినాయకుని దర్శించుకుని వస్తుంటే దారి మధ్యలో మూతబడిన అతి పురాతనమైన గుడి కనిపించింది. నేను నా ఫ్రెండ్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. గుడి దగ్గరికి వెళ్లాలంటే పొలాలు దాటుకుని వెళ్ళాలి. కొంచెం దూరం నడిచాక మాకు ఎలా వెళ్లాలో తెలియట్లేదు. ఈ పొలాల్లో పిల్ల కాలువలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలువల పైన గడ్డి ముల్చింది. ఎక్కడ అడిగి వేయాలో మాకు అర్థం కావట్లేదు. జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చాం అండ్ ఫైనల్లీ గుడి దగ్గరికి వచ్చేసాం. లోపలికి వెళ్ళడానికి గేట్లు కనిపించక గోడ దాటి వెళ్లాల్సి వచ్చింది. మీకు కనిపిస్తున్న ఈ గుడి శివాలయం. ఈ గుడి ఈ కాలం నాటిది కాదు, దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం నాటిది. అంటే చాళుక్యుల కాలం నాటిది. ఈ గుడిని ఒక రాయి మీద ఒక రాయి పెట్టి మొత్తం రాళ్లతో నిర్మించారు. స్తంభాలు, గోపురం ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. చేతులతో రాళ్ళని చెక్కడం అంటే మాటలు కాదు. ఇక్కడ పాములు ఉంటాయని అందరూ అంటున్నారు. ఒక్క పాము కూడా కనిపించలేదు అని అనుకునేసరికి మాకు పాము పొర కనిపించింది. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ శివాలయంలో శివలింగం లేదు, గుడి మాత్రమే ఉంది. ఇక్కడ చిన్న శివలింగం పెట్టారు. బయట వాళ్ళని అడిగితే మేం పుట్టినప్పటి నుండి చూస్తున్నాం, ఈ గుడిలో శివలింగం లేదంటున్నారు. నాకు తెలియక ఇంకా రీసెర్చ్ చేస్తే చాళుక్యుల కాలంలో ఒక పెద్ద యుద్ధం జరిగిందని, ఆ యుద్ధంలో శివలింగం ధ్వంసమైందని హిస్టరీ చెప్తుంది. ఈ గుడి సంవత్సరం పొడవునా మూసి ఉంటుందంట. కానీ ఫిబ్రవరిలో మాత్రం మహాశివరాత్రి రోజున ఈ గుడి తలుపులు తెరుస్తారట. ఈ పురాతన గుడి చూసిన వెంటనే మీకు చూపించాలనిపించింది, చూపించాను.